ప్రభు పేరిట మీ అందరికి ప్రైజ్ రాడండి. బాగున్నారా? మీ అందరూ బాగోవాలని, క్షేమంగా ఉండాలని రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ జీవిత ప్రయాణంలో సమస్యలు, కష్టాలు, నష్టాలు ఉంటూనే ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. కానీ ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు, గాఢాంధకారపు చీకటి ఆవరించినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. నేను విడిచిపెట్టను, భయపడకని చెప్తున్నాడు దేవుడు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఒంటరిగా ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, తోడు లేని దిక్కు లేని దానిగా ఉన్నా సరే దేవుడే తోడు. ఒంటరిగా ఉన్నా, అందరిలో ఉన్నా కూడా కొంతమందికి మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు దేవుడే మనశ్శాంతి ఇచ్చే దేవుడు. గాఢాంధకారపు చీకటి అలుముకున్నా కూడా దేవుడు నీకు వెలుగిస్తా అంటున్నాడు. మధ్యాహ్న కాలపు వెలుగు వలె నీకు ఉదయిస్తా అంటున్నాడు. నీతి సూర్యుడు ఉదయిస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. అందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి అయినా మరచిన గాను నేను నిన్ను మరవనని చెప్పాడు. తల్లి అసలు మర్చిపోదు బిడ్డనే. ఒకవేళ మర్చిపోయినా కూడా మర్చిపోవచ్చు, నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. నా అరచేతిలో నేను చెక్కుకొనాను అంటున్నాడు. అయినప్పటికీ కూడా బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు తోడున్నాడు నీకు. కాబట్టి నువ్వు భయపడద్దు, దిగులు చెందొద్దు. ప్రార్థనే విజయం, ప్రార్థనే జయం, ప్రార్థనే మందు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ప్రార్థించినప్పుడు నీ బాధలన్నీ తీసివేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమస్యలు తీసివేసి మనశ్శాంతినిచ్చే దేవుడు. కాబట్టి ఆయన్ని ప్రార్థన చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.